പ്രിയ ചാർലി ടോം, വേദിയിലായിരിക്കുന്ന ശ്രേഷ്ഠരായ ദൈവദാസന്മാർ, കൂടി വന്നിരിക്കുന്ന എല്ലാ ദൈവമക്കൾക്കും വന്നവനും വീണ്ടും വരുമെന്ന് అరళి ചെയ്ത యేసుక్రీస్తువిന്റെ నామത്തിൽ എന്റെ స్నేహవందనങ്ങൾ അറിയിക്കുന്നു. ఇక్కడ ఉన్న దేవుని దాసులు చార్లీ టోమ్ గారికి, వేది మీద ఉన్న దేవుని దాసులకి, ముందున్న వారు ప్రతి ఒక్కరికి కూడా త్వరగా రానున్న ప్రభు యేసుక్రీస్తు నామంలో మీకు అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ആദ്യമായിട്ടാണ് ഞാൻ ഈ విశాఖపట్టణത്ത് కടന്നു വരുന്നത്. మొట్టమొదటిసారి నేను విశాఖపట్నము, విజయనగరం ప్రాంతాలకి నేను రావడము. ഞാൻ ആദ്യമായിട്ടാണ് തെലുങ്ക് ഭാഷ കേൾക്കുന്നത്. మొట్టమొదటిసారి నా జీవితంలో తెలుగు అనే భాష నేను వింటున్నాను. ഇവിടെ എന്താ പറഞ്ഞെന്ന് എനിക്കൊന്നും മനസ്സിലായില്ല. ఇక్కడ ఏమేం చెప్పారో నాకు అసలే ఒక్క ముక్క అర్థం కాలేదు. പക്ഷെ എനിക്ക് ഒരു കാര്യം പറയാം, എന്റെ യേശു ജീവിക്കുന്നു. కానీ నాకు ఒక విషయం తెలుసు, నా యేసయ్య బ్రతికున్నాడు, జీవం కలిగిన దేవుడు ఆయన. 2006 ബ്രെയിൻ ട്യൂമർ വന്ന് എന്റെ ബ്രെയിൻ സർജറിക്ക് പറഞ്ഞതാണ്. ഹല്ലേലൂയ. എന്നാൽ എന്റെ ദൈവമക്കളുടെ പ്രാർത്ഥനയുടെ ഫലമായിട്ട് എന്റെ കർത്താവ് ആ ട്യൂമർ എടുത്തു മാറ്റി. 2006లో ఒక బ్రెయిన్ ట్యూమర్ తో బాధపడుతూ నేను ఇక చనిపోతానని వైద్యులు విధి రాసినప్పుడు అక్కడి నుండి నా దేవుడు నన్ను లేవనెత్తి అద్భుతం నా జీవితంలో చేసి ఈ విధంగా నన్ను నిలబెట్టాడు నా దేవుడు. హల్లెలూయా. ഞാൻ മലയാളം ഭാഷ സംസാരിച്ചാലും നിങ്ങൾ തെലുങ്ക് ഭാഷ സംസാരിച്ചാലും നമ്മളെല്ലാം വിശ്വസിക്കുന്നത് ഒരു സത്യ ദൈവത്തെയാണ്. నేను మలయాళం అనే భాష మాట్లాడినా, మీరు తెలుగు మాట్లాడినా, మనం విశ్వసించే దేవుడు, మన నమ్మకం ఉంచిన దేవుడు, నిజమైన దేవుడు, సజీవుడైన దేవుడు ఆయన. നമ്മളിൽ വ്യാപരിക്കുന്ന ആത്മാവ് ഒന്നാണ്. మనలో వ్యాపించే పనిచేసే దేవుని ఆత్మ ఒకటై ఉన్నది. యేసు సత్యదైవമാണ്. యేసయ్య నిజదేవుడిగా ఉన్నాడు. പല ദൈവങ്ങളിൽ ഒരു ദൈവമല്ല എന്റെ యేసు, ഒരേ ഒരു സത്യദൈవం, അത് యేసు മാത്രം. అనేక దేవుళ్ళలో ఒక దేవుడు కాదు ఆయన, అనేక దేవుళ్ళలో కాదు, ఆయనే ఒకే ఒక దేవుడు, ఆయన నిజ దేవుడు, ఆయన సత్య దేవుడు, ఆయన ఉన్నవాడు. హల్లెలూయా. സ്വർഗ്ഗത്തിൽ പോകുവാനുള്ള പല വഴിയിൽ ഒരു വഴിയല്ല എന്റെ యేసు. സ്വർഗ്ഗത്തിൽ പോകുവാനുള്ള ഒരേ ഒരു വഴി എന്റെ యేసు మాత్రం. నీ జీవితంలో పరలోకానికి, దేవుని రాజ్యానికి నువ్వు ప్రవేశించడానికి అనేక మార్గాల్లో ఒక మార్గం కాదు నా యేసయ్య. ఆయన మాత్రమే మార్గమై, ఆయన మాత్రమే సత్యమై ఉన్నాడు. ఆయన తప్ప నువ్వు దేవుని రాజ్యం చేరలేవు. ഹല്ലേലൂയ. അനുഭവം ഒത്തിരി പറയാനുണ്ട്. എന്റെ പ്രഷർ താണ്, എന്റെ ശരീരത്തിൽ നിന്ന് ബ്ലഡ് ഒക്കെ നഷ്ടപ്പെട്ട് ഒരു ഹോസ്പിറ്റലിൽ നിന്ന് എന്റെ പൾസ് താണ്, ഒരു ഹോസ്പിറ്റലിൽ നിന്ന് അടുത്ത ഹോസ്പിറ്റലിലേക്ക് എന്നെ ആംബുലൻസിൽ ഷിഫ്റ്റ് ചെയ്യുവാനിടയിൽ నాకు చెప్పడానికి అనుభవాలు చాలా ఉన్నాయి. నా జీవితంలో దేవుడు చేసిన అద్భుతాలు ఎన్నెన్నో ఉన్నాయి. నా బీపీ పడిపోయినప్పుడు, నా జీవితంలో ఇంకా నేను లేవలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు నన్ను అంబులెన్స్ లో పట్టుకొని హాస్పిటల్ తీసుకువెళ్లారు గబగబగా. അവിടെ എന്നെ ഒരു എമർജൻസി സർജറിക്കായിട്ട് OR-ലേക്ക് എന്നെ കയറ്റുവാനിടയായി തീർന്നു. అక్కడున్న ఎమర్జెన్సీ వార్డ్ లోకి నన్ను తీసుకువెళ్లి ఒక ఆపరేషన్ సర్జరీ నా కోసం చేయాలని చెప్పి వెంటనే నన్ను తీసుకెళ్లారు లోపలికి. ഞാൻ ആയിരുന്ന ആ സ്ഥലത്ത് యేసువిന്റെ నామത്തിന് ఒట్టం ఫ్రీడమ్ ఇల్లాയിരുന്നു. నేనున్న ఆ స్థలములో, సౌదీ అరేబియా ప్రాంతంలో యేసయ్య అనే నామముకు అక్కడ స్వేచ్ఛ అనేది లేదు. యేసు సత్య దైవమాണെന്ന് బోధത്തോടെ విളിച്ചു പറഞ്ഞാൽ എന്റെ കാര്യത്തിന് ഒരു തീരുമാനമാകും. యేసయ్య నిజదేవుడని మాత్రం అక్కడెక్కడైనా నేను మాట వరుసగా గాని ఏదైనా రీతిలో నేను మాట్లాడితే గనక వెంటనే తీసుకువెళ్లి జైల్లో వేసే పరిస్థితులు ఆ రాజ్యంలో, ఆ దేశంలో. എന്നാൽ ഓപ്പറേഷൻ തിയേറ്ററിൽ എനിക്ക് അനസ്തേഷ്യ തന്ന സമയത്ത് 25 മിനിറ്റ് ഇംഗ്ലീഷിൽ only through Jesus Christ you will go to heaven എന്ന് പ്രസംഗിക്കുവാനിടയായി തീർന്നു. కానీ ఆపరేషన్ థియేటర్ లో కూడా అక్కడ డాక్టర్లు అనేకలు నిలబడుతూ ఉన్నప్పుడు వారి ముందున ధైర్యంతో నేను చెప్పగలిగాను, యేసు మాత్రమే నిజ దేవుడు, ఆయన ద్వారా గాని నువ్వు దేవుని రాజ్యం చేరలేవని ఆ ఆపరేషన్ థియేటర్ లో కూడా మాట్లాడేటట్టుగా దేవుడు నన్ను బలపరిచాడు. അവിടെ అనేక ముస్లిం డాక్టర్స్ ഉണ്ടായിരുന്നു. నా చుట్టూ అనేక మంది ముస్లిం డాక్టర్లు నిలబడ్డారు అక్కడ. അവിടെ ഹൈദരാബാദി ഒരു സിസ്റ്റർ ക്രിസ്റ്റൽ എന്ന് പറയുന്ന ഒരു സിസ്റ്റർ ഉണ്ടായിരുന്നു. సిస్టర్ క్రిస్టియన్ అనే ఒక హైదరాబాదీ ఆవిడ ఉండేది అక్కడ. ആ ഓപ്പറേഷൻ തിയേറ്ററിൽ അവർ ആ പ്രൊസീജർ നിർത്തിവെച്ചിട്ട് എന്റെ പ്രസംഗം 25 മിനിറ്റ് ഞാൻ അതിനു മുന്നേ ఇంగ్లీషిൽ ప్రసంగించిട്ടില്ല. అంతకు ముందు నేను ఇంగ్లీష్ లో నేను మాట్లాడలేదు. కానీ ఆ నిలబడిన స్త్రీ నా 25 నిమిషాలు నేను ఇంగ్లీష్ లో మాట్లాడి యేసయ్య గురించి ప్రకటించుట ఆత్మ ద్వారా నేను మాట్లాడడం ఆమె వినింది. ఆమె జీవితంలో కార్యం చేశాడు నాన్న. ఆ సిస్టర్ അവിടെ നിന്ന് കർത്താവിന് വേണ്ടി സമർപ്പിക്കുവാനിടയായി തീർന്നു. ఆ రోజు ఆపరేషన్ థియేటర్ లో ఆ సహోదరి తన జీవితాన్ని యేసయ్య కొరకు ఆమె సమర్పించుకుంది. హల్లెలూయా. ఆ ഓപ്പറേഷൻ തിയേറ്ററിൽ ఆత్మావిൽ ఆ సహోదరిയോട് ప్రవచించువాൻ എന്റെ കർത്താവ് എന്നെ ഇടയാക്കി. స్పృహ తప్పిపోయి ఉన్న నేను, ఆపరేషన్ కు గురవుతున్న నేను, సర్జరీ చేయబోతున్న నేను, నా జీవితంలో దేవుని ఆత్మ నాలో రాగానే పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడి నేను ఆమెతో కొన్ని మాటలు ప్రేరేపించబడి నేను ప్రవచనం చెప్పాను. ఆమె జీవితం తక్షణమే యేసయ్య కొరకు ఆమె సమర్పించుకుంది. దేవుని బిడ్డగా మారిపోయింది ఆమె. സാധാരണ രീതിയിൽ അനസ്തേഷ്യ കൊടുക്കുമ്പോൾ ഒരു പേഷ്യന്റ് కంప్లీట్ అబోధావస్థയിലേക്ക് പോകുന്നതാണ്. సాధారణంగా అనస్థేషియా అనేది ఇచ్చేటప్పుడు ఏ రోగి అయినా సరే వెంటనే వారు స్పృహ తప్పిపోతారు పూర్తిగా. హల్లెలూయా. హల్లెలూయా. యేసు ఆ
అత్రమాత్రం ഒരു సత్యదైవమా ప్రియ. కానీ నా యేసయ్య నా మతి పోయినా సరే తన ఆత్మనే మతి నాకు దయచేసి ఆయన ఆత్మ చేత నింపబడి నేను మాట్లాడేటట్టుగా నా దేవుడు చేశాడు. అద్భుత మంత్రియా, ఆయన మన యొక్క గొప్ప దేవుడై ఉన్నాడు, రాజుగా ఉన్నాడు. దైవమా, ఆయన అద్భుతాలు చేసే మంత్రిగా ఉన్నాడు. నిత్య పితావా, ఆయన నిత్య తండ్రి అయి ఉన్నాడు. അവൻ സമാധാന പ്രഭു, ఆయన సమాధాన కర్త అయి ఉన్నాడు. എന്റെ 17ാമത്തെ വയസ്സിൽ ഈ കർത്താവിന്റെ വേലയ്ക്കായി എന്റെ ജീവിതത്തെ സമർപ്പിക്കുവാൻ నా 17వ ఏండ్లో నేను ప్రభు కొరకు ఆయన పరిచయం చేయడానికి నా జీవితాన్ని సమర్పించుకున్నాను ఒక యవనస్తురాలుగా. എന്റെ കർത്താവ് എന്നോട് ഒരു വാക്ക് പറഞ്ഞു, നീ അറിയാത്ത ഭാഷക്കാരുടെ മുന്നിൽ ഞാൻ നിന്നെ നിർത്തും. యేసు నాతో ఒక మాట చెప్పారు, నీకు తెలియని భాష వారి మధ్యన నువ్వు మాట్లాడేటట్టుగా నేను నిలబెడతానని ప్రభు నాకు మాట എന്നെ ఇచ్చాడు. കേൾക്കുന്ന പ്രിയമുള്ളവരെ, నా మాట వింటున్న దేవుని బిడ్డలారా, യേശു నా యేసయ్య నిజ దేవుడు. യേശുവിനെ കർത്താവെന്ന് നീ വാഗൊണ്ട ഏറ്റു പറഞ്ഞാൽ നീ കർത്താവിന്റെ മകനായിട്ട് నువ్వు തീരുകയാണ്. యేసయ్య, నువ్వు నా రక్షకుడు అని, నువ్వు నా నిజ స్నేహితుడు అని ఆయన అంగీకరించినట్లయితే తక్షణమే నువ్వు దేవుని బిడ్డగా మార్చబడతావు. യേശുവിനെ കർത്താവെന്ന് ഏറ്റു പറഞ്ഞവർ കരങ്ങൾ ഉയർത്തി ദൈവത്തെ ഒന്ന് സ്തുതിച്ചേ. యేసయ్యని రక్షకుడిగా అంగీకరించుకున్న వారు నీ చేతులు రెండు పైకెత్తి యేసయ్య ఆ రక్షణకై స్తోత్రం అని ఒకసారి చెప్తావా? യേശുവിനെ കർത്താവ് എന്ന് ഏറ്റു പറയാത്ത നിങ്ങൾ ഇന്നും ഇവിടെ നിന്ന് കടന്നു പോകരുത്. ఈ రోజు గాని నువ్వు నిజంగా ఇంకా యేసయ్యను రక్షకుడు అని నీ జీవితంలో ఆయన లేక నీ జీవితమే లేదని నువ్వు ఒప్పుకోకపోతే, సమర్పించుకోకపోతే ఈ రాత్రి ఇక్కడ నేను తిరిగి ఇంటికి వెళ్ళొద్దు, అది సమర్పించుకునే ఇక్కడ నేను వెళ్ళు. హల్లెలూయా. നിന്റെ ജീവിതത്തിൽ വിദേശ രാജ്യങ്ങളിൽ പോകുവാൻ കഴിഞ്ഞില്ലെങ്കിൽ നിന്റെ ജീവിതത്തിൽ ഒരു നഷ്ടമില്ല. నీ జీవితంలో పై దేశాలను వెళ్ళలేకపోయినా సరే నీ పెద్ద జీవితంలో పెద్ద నష్టం జరగలేదు. എന്നാൽ ഇന്ന് നീ മരിച്ചാൽ നിനക്ക് സ്വർഗത്തിൽ പോകുവാൻ കഴിഞ്ഞില്ല എങ്കിൽ നിന്നെ പോലെ ഒരു ഹതഭാഗ്യനില്ല. కానీ ఈ రోజు నువ్వు చనిపోయినట్లయితే, నువ్వు దేవుని రాజ్యం చేరలేకపోతే, నీ వంటి దురదృష్టవంతుడు, నీ వంటి భ్రష్టుడు మరి ఎవడు లేడు ఈ లోకములో. ఆ దేవుని రాజ్యం మనం చేరాలని ఆశ కలిగి ఉందాం. ഹല്ലേലൂയ. హల్లెలూయా. കാരണം കർത്താവ് നിങ്ങളെല്ലാവരും സ്വർഗരാജ്യത്തിൽ കാണണമെന്ന് ആഗ്രഹിക്കുന്നു. ఎందుకంటే మన ప్రభు మనమందరూ కూడా ఆయన రాజ్యములో ఆయన యొద్ద మనం చేరాలని ఆశపడుతూ ఉన్నాడు ఆయన. హల్లెలూయా. ഈ ഭൂമിയിലെ സന്തോഷങ്ങളെല്ലാം നേടിയിട്ട് നിനക്ക് സ്വർഗത്തിൽ പോകുവാൻ കഴിഞ്ഞില്ലെങ്കിൽ നീ ഒരു വട്ടപൂജ്യമാണ്. ఈ లోకంలో ఉన్న సంతోషాలన్నీ అనుభవించేసి, ఈ లోకంలో ఉన్న సుఖాలన్నీ అనుభవించేసి చివరికి దేవుని రాజ్యం వెళ్ళలేకపోతున్నట్లయితే ఎంత దురదృష్టమైన పరిస్థితి అది, ఎంత దారుణమైన పరిస్థితి అది మన జీవితంలో జరగనేకూడదు. പ്രിയമുള്ളവരെ, ഹല്ലേലൂയ. ഹല്ലേലൂയ. എനിക്ക് എന്റെ ജീവിതത്തിൽ എന്റെ യേശുവിന് വേണ്ടി രക്തസാക്ഷിയാകാൻ నా జీవితంలో నేను ప్రభు కొరకు ఒక హతసాక్షిగా మార్చబడడానికి ప్రభు నన్ను ఏర్పరచుకున్నాడు. രോഗം വന്ന് മരിക്കുന്നതിനേക്കാൾ എനിക്കിഷ്ടം എന്റെ യേശു സത്യദൈവമാണെന്ന് പറഞ്ഞിട്ട് മരിക്കുന്നതാ. ఒక రోగమో ఒక బాధో లేదా ఏదో వేదన, రోగాలు, కష్టాలు వచ్చి చనిపోవట కంటే నా యేసే నిజదేవుడు అని చెప్పి నన్ను ఎవరైనా చంపేస్తే అలా చావడం నాకు ఇష్టము. యేసే కొరకు హతసాక్షిగా నీ జీవితాన్ని ഞാൻ సమర్పించుకున్నాను. വിശ്വസിക്കുന്ന യേശു ഒരേ ഒരു സത്യദൈവമാണ്. నేను నమ్ముతున్న యేసయ్యే ఒకే ఒక నిజ దేవుడు, సత్య దేవుడు ఆయన మాత్రమే. എന്റെ പിതാവ് ഒരു പാസ്റ്റർ ആയിരുന്നു. నా తండ్రి యొక్క సేవకుడు, దేవుని సేవకుడు ఆయన. എന്റെ കൊച്ചു പ്രായത്തിൽ എന്റെ പിതാവ് കവലകളിലൊക്കെ നിന്ന് പ്രസംഗിക്കുമ്പോൾ ഞാൻ എന്ന ലജ്ജയായിട്ട് വഴിമാറിപ്പോയിരുന്ന വ്യക്തിയാ. నా తండ్రి ఎప్పుడైతే నా చిన్నతనంలో నా తండ్రి వీధుల దగ్గర నిలబడి నా తండ్రి స్వార్థ చెప్తూ ఉంటే నేను సిగ్గుపడి, ఏంటి నా తండ్రి ఇలా చేస్తున్నాడని సిగ్గుపడి పక్కకు వచ్చేసేవాడిని నేను. എന്നാൽ എന്റെ ജീവിതത്തിൽ എല്ലാ പ്രതീക്ഷകളും അറ്റപ്പോൾ എന്നെ തേടി വന്ന ഒരേ ഒരു സത്യദൈവം എന്റെ യേശുവാണ്. కానీ నా జీవితంలో నాకు నా ఆశలన్నీ అస్తమించినప్పుడు, నాకున్న ప్రతి ఒక్క ఆశలన్నీ నిరాశగా మారిపోయినప్పుడు, నాకు రోగం, కష్టాలు వచ్చినప్పుడు నా దేవుడు నా జీవితం ఒక విలువేంటో నాకు బయలుపరిచాడు. ఆయన కొరకు నా జీవితం సమర్పించుకున్నాను. ഒരു ദൈവത്തിന്റെ സാന്നിധ്യം ഞാൻ ഭയങ്കരമായിട്ട് അനുഭവിക്കുന്നു പ്രിയമുള്ളവരെ. ఈ ఇక్కడ ఉన్న మధ్యన ఈ యొక్క గ్రౌండ్ లో, ఈ ప్రాంగణంలో దేవుని యొక్క సన్నిధి ఎంతగానో నేను బలముగా అనుభవిస్తూ ఉన్నాను. ఇక్కడ ഇന്ന് ഇവിടെ കർത്താവിന്റെ ദാസന്മാർ സംസാരിച്ചത് എന്താണെന്ന് എനിക്കൊന്നും അറിയില്ല. ఇక్కడ ఉన్న దేవుని దాసులు ఇప్పటిదాకా ఏమేమి మాట్లాడారో నాకు ఏమీ అర్థం కాలేదు నాకు ఆ భాష. എന്നാൽ ഞാൻ ആത്മാവിൽ എന്റെ കർത്താവ് ഇന്ന് പ്രാർത്ഥിച്ചുകൊണ്ടിരുന്നപ്പോൾ പറഞ്ഞു, നീ 1 തിമോത്തിയോസ് chapter 6 verse 11 അതിൽ പ്രസംഗിക്കണമെന്ന്. కానీ ఈ రోజు నేను ఇక్కడ నిలబెడుతున్నప్పుడు దేవుని ఆత్మతో మాట్లాడింది 1 తిమోతి రాసిన పత్రిక 6వ అధ్యాయంలో నుండి కొన్ని మాటలు మాట్లాడమని. നീയോ ദൈവത്തിന്റെ മനുഷ്യനായുള്ളവേ, അത് വിട്ടോടി നീതി, ഭക്തി, വിശ്വാസം, സ്നേഹം, ക്ഷമ, സൗമ്യത എന്നിവയെ പിന്തുടരുക. വിശ്വാസത്തിന്റെ നല്ല പോർ പൊരുതുക. നിത്യജീവനെ പിടിച്ചുകൊള്ളുക. 1 తిమోతికి రాసిన పత్రిక దాని 6వ అధ్యాయం 1వ వచనం చదువుదాం. നമ്മൾ ചിലത് ഒരു ദൈവത്തിന്റെ മനുഷ്യ
മനുഷ്യനാകണമെങ്കിൽ, ഒരു ദൈവ മനുഷ്യനാകണമെങ്കിൽ നമ്മൾ ചിലത് വിട്ടോടണം, మనము కొన్ని వదిలిపెట్టాలి. చదవండి, తెలుగులో చదవండి. ചിലതിനെ പിന്തുടരണം, తెలుగులో వాక్యం. ചിലത് നമ്മൾ നിത്യജീവനെ പിടിച്ചുകൊള്ളണം. 1 తిమోతి 6:1. ഹല്ലേലൂയ. അതെ, 1 തിമോത്തി ചാപ്റ്റർ 6 വേഴ്സ് 11. 11 വചനം. ഹല്ലേലൂയ. ഒരു ദൈവ മനുഷ്യനാകണമെങ്കിൽ നമ്മൾ ചിലതിനെ കളയണം. ഹല്ലേലൂയ. దైవజనుడా నీవైతే వీటిని విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకుంటూ ప్రయాసపడుము. ഹല്ലേലൂയ. హల్లెలూయా. മക്കളെ, നമ്മൾ കർത്താവിനെ പിൻപറ്റിയാൽ നമുക്ക് കുറച്ച് ഭൗതിക നേട്ടങ്ങൾ കിട്ടും. ഇതൊന്നുമല്ല ഞാൻ പറയുന്നത്. നീ യേശുവിനെ പിൻപറ്റിയാൽ, നീ ഇന്ന് മരിച്ചാൽ നിനക്ക് സ്വർഗത്തിൽ പോകുവാൻ കഴിയും. ఈ లోకములో నువ్వు యేసుని వెంబడిస్తే జాగ్రత్తగా వినండి. నీకేదో సంపదలు, ఈ లోకపు దీవెనలు, ఆశీర్వాదాలు పొందుకుంటావని కాదు మేము ప్రసంగం చేసేది. నీ జీవితంలో యేసును నమ్ముకొని ఆయనను వెంబడించి నీ జీవితాన్ని సమర్పించుకున్నట్లయితే నీకు ఆయన ఆ నిత్య జీవమనే ఆ దేవుని രാജ്യം നീക്ക് ദൈവം അനുഗ്രഹിച്ചേస్తాడు. ഹല്ലേലൂയ. ഇത്രയും ഞാൻ ഇത് പറയുന്നത് എന്റെ ശരീരത്തിൽ എന്റെ പൾസ് താണിട്ട് എന്റെ ശരീരത്തിൽ നിന്നൊരു ഭാഗം പറഞ്ഞ് ഞാൻ ഒരു സ്ഥലത്ത് ചെല്ലുന്നത്. ഹല്ലേലൂയ. ഞാൻ അത് കഴിഞ്ഞ് എഴുന്നേറ്റ് എന്റെ കുഞ്ഞുങ്ങളോട് പറഞ്ഞു, മക്കളെ നിങ്ങൾ സ്വർഗത്തിൽ പോകണം. കാരണം കുഞ്ഞുങ്ങളെ, ഞാൻ നിങ്ങളോട് പറയുകയാ, നിങ്ങൾ ജീവിക്കുന്ന ഒരു ദുഷ്ടലോകത്താ. നിങ്ങൾ യേശുവിൽ വിശ്വസിച്ച് യേശുവിന്റെ മകനോ മകളോ ആയി തീർന്നാൽ നിങ്ങൾക്ക് സ്വർഗത്തിൽ പോകുവാൻ കഴിയും. నేను వారితో ఆ రోజు నా జీవితంలో ఎప్పుడైతే నాకు ఆశలన్నీ అస్తమించిపోయాయో, నేను చనిపోతానన్న పరిస్థితుల్లో కూడా నా బిడ్డలతో కూడా నేను చెప్పిన మాట, నాకు రోగం వచ్చినప్పుడు వారితో చెప్పిన మాట, ఈ దుష్టాంధకారంతో నిండిన ఈ లోకములో మీరు బ్రతుకుతున్నారు. ఆయనను మీరు అంటగట్టి ఉన్నట్లయితే, ఆయనను విడిచిపెట్టకుండా నువ్వు బ్రతికితే గనక నీ జీవితంలో గొప్ప రక్షణ ఆయన దయచేస్తాడు. మిమ్మల్ని మీ బ్రతుకును ఆయన కాపాడి భవిష్యత్తులో ఆయన గొప్ప ఆశీర్వాదకరంగా మారుస్తాడని చెప్పాను. ബന്ധത്തിൽ ഞാൻ 4 കാര്യങ്ങൾ പറയുകയാണ്. ഫ്ലീ, ഫോളോ, ఫైట్, ఫెయిత్ఫుల్. నేను 4 విషయాలు ఈ వాక్యాన్ని ఆధారం చేసుకొని 4 మాటలు త్వరగా నేను చెప్పబోతున్నాను. നിങ്ങൾ ചിലതിനെ വിട്ടുകളയണം. మీరు ఫ్లీ అంటే మీరు పరిగెట్టాలి. కొన్ని విడిచిపెట్టి మీరు పరిగెత్తాల్సింది ఉంది. എന്നിട്ട് കർത്താവിനെ പിന്തുടരണം. ఆ తర్వాత మీరు ప్రభువుని వెంబడించాలి. విశ్వాసത്തിന്റെ നല്ല పొరుదണം. మీరు విశ్వాసం అనే మంచి ఒక పోరాటమును పోరాడాలి. నిత్య జీవనే పిടിച്ചുകൊള്ളണം. మీరు విశ్వాసం అనే జీవ కిరీటాన్ని మీరు పొందుకోవాలి. എന്തൊക്കെയാണ് നമ്മൾ വിട്ടുകളയേണ്ടത്? ఏమేం విడిచిపెట్టాలండి? మొట్టమొదటిది, ഒന്നാമത് ഇവിടെ പറയുന്നു, നമ്മൾ ദ്രവ്യാഗ്രഹം വിട്ടുകളയണം. మనం ఈ లోకంలో ఉన్న ఈ మట్టి మాణిక్యమును మనం విడిచిపెట్టాలి. നമുക്കറിയാം, നമ്മുടെ യൂദാച്ചായൻ പണം ആഗ്രഹിച്ചിട്ടാണ് യേശുവിനെ ഒറ്റിക്കൊടുത്തത്. എന്നാൽ ആ പണം യൂദയ്ക്ക് ഉപകരിച്ചില്ല. ఈ లోకంలో ఉన్న మట్టి కొరకు యూదా ఇస్కరియోతు అనే జీవితంలో యేసును విలువైన దాని కొరకు ఈ లోకపు ఈ డబ్బు వెనక అతను వెళ్ళిపోయాడు యూదా ఇస్కరియోతు. ദൈവത്തെ കൂടാതെയുള്ള ധനം നമുക്ക് ഉപകരിക്കുന്നില്ല. యేసయ్య లేకుండా ఉన్న ధనము నీ జీవితంలో దేనికి పనికిరాదు. അന്നുള്ളതുണ്ടെങ്കിൽ അത് മതി. ఏ రోజుకి ఉన్నది నీ జీవితంలో ఉంటే అది సరిపోద్ది నీకు. രണ്ടാമത് നമ്മൾ ദുർനടപ്പ് വിട്ടോടണം. మన జీవితంలో ఉన్న దుష్ట క్రియలు మన జీవితంలో విడిచిపెట్టాలి. ഏത് സമയത്തും നമ്മളെ വിഴുങ്ങുവാൻ വായും പിളർന്നു നിൽക്കുന്ന ദുഷ്ടനായ പിശാച് ഒരു വശത്ത്, ఎటు చూసినా సరే మనల్ని మింగి వేద్దామని, మనల్ని నాశనం చేద్దామని, మీ పిల్లల్ని, మీ జీవితాల్ని నాశనం చేద్దామని తిరుగుతున్న సాతానుగాడు ఒక సింహం వలె తిరుగుతున్నాడు, నేను మింగుదామని. మరోవశത്ത് നാം അറിയാതെ തന്നെ വഴുതി വീഴുവാൻ ഇടയുള്ള ലോകം. అలా మరొక వైపు చూస్తే మనం తెలియకుండానే జారి పడిపోవడానికి అవకాశం ఉన్న లోకము. ഇതിന് രണ്ടിനും മധ്യേ നമ്മുടെ സന്തത സഹചാരിയായിരിക്കുന്ന ജഡമെന്ന ഭീകര ശത്രുവും. ఈ రెండిటికి మధ్యన ఈ లోకములో మనం బ్రతుకుతున్నప్పుడు మన ఆత్మకు వ్యతిరేకంగా పనిచేస్తున్న మన శరీరము, మన దేహము మనకు వ్యతిరేకంగా పనిచేస్తుంది. ഈ ത്രിവിധ വൈരികളെ തോൽപ്പിക്കണമെങ്കിൽ നമ്മൾ പ്രാർത്ഥനയിൽ പോരാടേണ്ടതാണ്. ఈ సాతాన్ని, ఈ లోకాన్ని, ఈ శరీరాన్ని నువ్వు ఓడించాలంటే దేవుని వాక్యము, దేవుని ఆత్మ నీలో బలముగా పని చేయాలి. കുഞ്ഞുങ്ങളെ, നിങ്ങളുടെ എല്ലാം കയ്യിൽ ഒരു ടച്ച് ഫോൺ ഉണ്ടല്ലോ. పిల్లలు, మీ చేతిలో ఒక టచ్ ఫోన్ ఉంటది కదా, ప్రతి ఒక్కరి చేతిలో కూడా, పెద్దవాళ్ళ చేతిలో కూడా.
കേരളത്തിൽ ഒരു കുഞ്ഞ് എന്നോട് പറഞ്ഞു, ആന്റി ഈ ടച്ച് ഫോൺ ఇങ്ങനെ തോണ്ടിയിട്ട് എനിക്ക് നിർത്താൻ పറ്റുന്നില്ല. ఒక బిడ్డ కేరళ ప్రాంతంలో నాతో అన్నది, ఆంటీ ఈ ఫోన్ ఇలా పట్టుకొని దీన్ని ఎంతగా నన్ను వేలుతూ ఇలాగా దాన్ని రాస్తున్నా, ఎంత దాన్ని చూస్తున్నా సరే నిన్ను ఆపలేకపోతున్నాను, ఆ వాడకం నేను ఆపలేకపోతున్నాను అంటుందా ఆ బిడ్డ. ദൈവത്തിന് ഹിതമില്ലാത്ത കാര്യങ്ങളൊക്കെ ഈ ഫോണിൽ കൂടെ കാണുകയാണ്. దేవుని చిత్తం లేని ఎన్నెన్నో నీ ఫోన్ ద్వారా నువ్వు చూస్తున్నావు కదా. കുഞ്ഞുങ്ങളെ, ദൈവത്തിന് ഹിതമില്ലാത്ത കാര്യങ്ങൾ നമ്മൾ ഫോണിലൂടെ കണ്ടാല് കേട്ടാല് ഇങ്ങനെ തോണ്ടി 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 നീ നരകത്തിലോട്ട് ചെന്ന് പോകും. దేవుని బిడ్డ, నీ జీవితంలో దేవుని చిత్తం కానిది నువ్వు ఈ ఫోన్ ద్వారా గాని నీ బయటన ప్రపంచం ద్వారా గాని నువ్వు చూస్తూ వాటిలో నువ్వు మునిగి తేలితే గనక నువ్వు తెన్నంగా వెళ్ళేది ఎక్కడికో తెలుసా? పాతాళమని, ఆ నరకమనే పాతాళంలోనికి, ఆ నాశనం వైపు నువ్వు వెళ్తూ ఉన్నావు, ప్రయాణం చేస్తున్నావు. നമ്മൾ ഇന്ന് ദൈവസന്നിധിയിൽ ഒരു തീരുമാനമെടുക്കണം. എന്റെ സ്വർഗത്തെ തടയുന്ന ഒരു പാപസുഖങ്ങളും എന്റെ കണ്ണിനെ ഇമ്പപ്പെടുത്തുന്ന, എനിക്ക് ചെവിക്ക് കേൾവിക്ക് സുഖം തരുന്ന ഒരു പാപസുഖങ്ങളും എനിക്ക് വേണ്ട എന്ന് പറഞ്ഞുകൊണ്ട് ആ ക്രൂശിന്റെ ചുവട്ടിലേക്ക് നീ ഒന്ന് കടന്നു. హల్లెలూయా. ఈ రాత్రికాల సమయం నీ జీవితంలో నాకు సుఖాన్నిచ్చి, నా శరీరానికి సుఖాన్నిచ్చి, నా కంటికి సుఖాన్నిచ్చి, నా చెవులకు సుఖాన్నిచ్చి ఏది కూడా నా శరీరానికి లోకములో ఉన్నది ఏది నాకు అక్కర్లేదు. నేను కేవలం యేసయ్య పాదపీఠములో ఆ కల్వరి శిలువ యొద్ద మాత్రమే నేను నిలబడి ఆయన యొద్ద మాత్రమే నేను తృప్తి పొందుతానని ఈ రాత్రి ఒక నిర్ణయం తీసుకోవాల్సిందిగా దేవుని ఆత్మ నీతో మాట్లాడుతూ ఉంది. ജീവിത വസ്ത്രത്തിൽ കറവുരളാതെ സൂക്ഷിക്കണം. నీ జీవితం అనే బట్ట మీద మచ్చ డాగు లేకుండా చూసుకో జాగ్రత్తగా. വൈറ്റ് ചുരിദാർ എടുത്തിടാൻ എളുപ്പമാണ്. ఒక మంచి తెల్ల వస్త్రం వేసుకోవడం చాలా సులువే. എന്നാൽ എന്റെ ഹൃദയം നിർമ്മലതയിൽ സൂക്ഷിച്ചെങ്കിൽ മാത്രമേ എനിക്ക് സ്വർഗത്തിൽ പോകുവാൻ. కానీ నా హృదయంలో అది తెల్లగా, దాన్ని హిమం వలె తెల్లగా ఉంచుకొని ఏ మచ్చ డాగు లేకుండా నా బ్రతుకును, నా హృదయాన్ని కాపాడుకోవడం చాలా ధన్యకరమైన స్థితి. అది మనకు ఉండాలి. നിന്റെ സ്വർഗത്തെ തടയുന്ന ഏത് പാപസുഖങ്ങളാണെങ്കിലും ഇന്ന് രാത്രിയിൽ കർത്താവേ എന്നെ അതിൽ നിന്ന് രക്ഷിക്കണമേ എന്ന് പ്രാർത്ഥിക്കാൻ പറ്റും. నీకు పరలోకానికి అడ్డుగా ఉన్న ఈ లోకపు ఎటువంటి సుఖ సంతోషాలైనా, పాపపు ఊబి అయినా, పాప బంధకాలైనా వాటిని యేసయ్యా నాకు పరలోకానికి అడ్డుగా ఉన్న వీటిని తొలగించండి అయ్యా అని ప్రార్థన చేయగలిగితే ఈ రాత్రి దేవుని జీవితంలో కార్యం చేయబోతున్నాడు. എന്റെ കർത്താവ് എന്നെ മരണത്തിൽ നിന്ന് വിടുവിച്ചപ്പോൾ എന്നോട് എന്റെ കർത്താവ് പറഞ്ഞു, മോളെ, ഈ ലോകത്തിന്റെ കാര്യം പ്രസംഗിച്ച് നരകക്കുഴിയിൽ പോകുന്ന കാര്യം പറയുവാനല്ല, വിശുദ്ധിക്ക് വേണ്ടി നിന്ന് നേരോടെ നിന്ന് നമ്മൾ ജീവിച്ചാൽ ഒരു സ്വർഗത്തിൽ പോകുവാനുള്ള കാര്യം പറഞ്ഞാണ് ജനങ്ങളെ ഒരുക്കേണ്ടതെന്ന്. ఈ లోకంలో ప్రభు దాంతో మాట్లాడిన అనేక విషయాల్లో ఒకటి ఏంటంటే, ఈ లోకంలో ఉన్న నాశనకరమైన విషయాలు, ఈ లోకంలోనే నాశనం ఉందని వారితో చెప్పి మనుషులతో బోధించడం మాత్రమే కాదు, నువ్వు పరిశుద్ధంగా జీవిస్తే నీకు పరలోకం అనేది ఒకటి ఉందని, జీవ కిరీటం అనేది ఒకటి ఉందని, నిత్య జీవం అనేది నీకు ఒకటి ఉందని ప్రసంగం చేసి జనులను ఆ రక్షణలోనికి నడపమని ప్రభు నాతో మాట్లాడిన మాటలవి. హల్లెలూయా. ആത്മഭാരത്തോടെ ഞാൻ പറയട്ടെ, എന്റെ കർത്താവ് ആദ്യം വന്നത് പാപികളെ തേടിയാണെങ്കിൽ ഇനി എന്റെ കർത്താവ് വരുന്നത് പാപികളെ തേടിയല്ല, ജീവിത വിശുദ്ധിയോടെ നിർമ്മലതയോടെ നിൽക്കുന്ന തന്റെ ജനത്തെ ചേർക്കുവാനാ എന്റെ കർത്താവിനെയും. హృదయం నిండా వేదనతో, హృదయం నిండా గాయపడిన ఒక హృదయంతో నేను మీతో ఒక మాట చెప్పనా? నా యేసయ్య మొట్టమొదటిసారి లోకానికి వచ్చినప్పుడు నిన్ను మమ్మల్ని రక్షించడానికి, సమస్త నరులను రక్షించడానికి ఆయన వచ్చాడు. గాని రెండోసారి ఆయన వచ్చేటప్పుడు మమ్మల్ని రక్షించడానికి ఇంకా రాడు. ఆయన వచ్చేది తీర్పు తెచ్చడానికి. మనలను పరిశుద్ధంగా ఉంచినట్లయితే, మనం పరిశుద్ధంగా జీవించినట్లయితే మనలను ఆయన వద్దకు చేర్చుకోవడానికి, ఆయన సన్నిధిలో మమ్మల్ని పిలవడానికి ఆయన రాబోతూ ఉన్నాడండి. హల్లెలూయా. നമുക്ക് ഉപേക്ഷിക്കാം. అందుకు మన పాప మార్గాలన్నింటినీ విసర్జిద్దాం, వాటిని విడిచిపెడదాం. പാപം ഒരിക്കലും നിനക്ക് സന്തോഷം തരികയില്ല. నీ జీవితంలో పాపం ఎన్నడూ నీకు సంతోషాన్ని ఇవ్వదు. ഒരിക്കലും നിന്റെ ജീവിതത്തിലെ സന്തോഷം നഷ്ടപ്പെടുത്തുകയുള്ളൂ. నీ జీవితంలో నీ పాపం వల్ల నీ జీవితంలో సంతోషం కోల్పోతావే తప్ప అందులో నీకు తృప్తి అనేది నీ జీవితంలో ఎన్నటికీ ఉండదు. హోలీ లైఫ్ ആണ് നമുക്ക് സന്തോഷമുള്ള ജീവിതം. మనకి సంతోషాన్ని ఇచ్చేది ఒకటి, పరిశుద్ధ జీవితం, పవిత్ర జీవితం, నిష్కలంకమైన జీవితం మనకి సంతోషాన్ని, ఆనందాన్ని ఇస్తుంది. എനിക്കിനിയും നിങ്ങളുടെ അടുക്കൽ വരുവാൻ കഴിയുമോ എന്ന് എനിക്ക് അറിയില്ല പ്രിയമുള്ളവരെ. మరలా నేను మీ దగ్గరికి రాగలనా లేదో నాకు తెలియదు నా ప్రియులారా. ഞാൻ നിങ്ങളുടെ അടുക്കൽ നിൽക്കുമ്പോഴും പലപ്പോഴും ഒരു ബലഹീന ശരീരത്തിലാണ് ഞാൻ പലപ്പോഴും ആയിരിക്കുന്നത്. నేను మీ ఎదుట ఇలా నిలబడుతున్నా గానీ నేనున్నది కూడా ఒక బలహీనమైన శరీరములోనే.
ചിലപ്പോൾ എന്റെ പ്രഷർ നോർമലി തന്നെ 50-24 తాను పోగా నాకున్న రోగం వల్ల నా ప్రెషర్ బీపీ అన్ని తగ్గిపోతుంది. బలహీనమైన స్థితులు నాకు కలిగి ఉన్నాయి. ഞാൻ പലപ്പോഴും ഡോക്ടർ പറഞ്ഞു ഇതിന്റെ റീസൺ എന്താണെന്ന് അറിയില്ല, പക്ഷെ ഞാൻ അതുകൊണ്ട് എന്റെ ശരീരം ബലഹീനമായതുകൊണ്ട് 1% പോലും എന്റെ കഴിവിനാലല്ല ഞാൻ ഇവിടെ നിൽക്കുന്നത്. എന്റെ കർത്താവ് എന്നെ നിർത്തിയിട്ടാ പ്രിയമുള്ളവരെ. నాకున్న బలహీనమైన శరీరంలో నేను ఇలా నిలబడగలుగుతున్నానంటే నా శక్తి వల్ల కాదు, నా ప్రభు నన్ను నిలబెడుతున్నాడు గనక నిలబడగలుగుతున్నాను. హల్లెలూయా. എന്നോട് സ്വർഗത്തിൽ ചെല്ലുമ്പോ ചോദിക്കും, മോളെ നിന്നോട് ഞാൻ പറയാൻ പറഞ്ഞ കാര്യങ്ങൾ നീ జనతినోడు విളിച്ചു പറഞ്ഞോ? నాతో దేవుడు పరలోక రాజ్యానికి వెళ్ళినప్పుడు ఆయన నన్ను అడిగే ప్రశ్న ఒకటే, నా బిడ్డ నీకు నేను అప్పగించిన మాటలు, నీ నోట్లో నేను పెట్టిన మాటలు నువ్వు ప్రజలతో మాట్లాడావా? నీకు అవసరం దొరికినప్పుడు నువ్వు మాట్లాడావా, ప్రకటించావా అని ప్రభు నన్ను ప్రశ్నిస్తాడు. హల్లెలూయా. എർമൈൻ എന്ന് പറയുന്ന വെളുത്ത രോമമുള്ള ഒരു മൃഗമുണ്ട്. ആ മൃഗത്തിന്റെ ദേഹത്ത് ചെളി പിരളുന്നത് ഈ മൃഗത്തിന് ഇഷ്ടമില്ല. ഈ മൃഗത്തെ പിടിക്കുവാൻ വേട്ടക്കാർ ചെയ്യുന്നത് എന്താണെന്നറിയാമോ? ഈ മൃഗത്തെ ഇട്ടിങ്ങനെ ഓടിക്കും. ഓടിച്ചു കഴിയുമ്പോൾ ആ മാളത്തിന്റെ ചുറ്റും കുറച്ച് ചെളി കോരിയിടും. ഈ മൃഗം വേട്ടക്കാർ ഓടിക്കഴിഞ്ഞ് ഈ മൃഗം മാളത്തിലേക്ക് കയറുവാൻ ചെല്ലുമ്പോൾ ആ മാളത്തിന് ചുറ്റും ചെളി കിടക്കുന്നത് കണ്ടിട്ട് ഈ മൃഗം വേട്ടക്കാരന്റെ നേരെ തിരിഞ്ഞു നിന്നിട്ട് ഇപ്രകാരം പറയും, ഇപ്രകാരം എന്റെ ദേഹത്ത് ചെളി പുരുളുന്നതിലും നല്ലതാണ് എനിക്ക് മരണം. హల్లెలూయా. హల్లెలూయా. ఎర్మైన్ అనే ఒక మృగం గురించి దాసురాలు చెప్తున్నది. ఆ మృగము అది తెల్లని తొక్కు కలిగిన ఒక మృగం, అది ఆ జంతువు. ఆ జంతువు తన బ్రతుకులు ఎప్పుడు కూడా బురదలోనికి, ఈ బురద ఎక్కడుందో మట్టి ఎక్కడుందో అక్కడికి వెళ్ళదు. ఈ వేట పట్టుకునే వారు, వేటగాళ్ళు వారు ఏం చేస్తారంటే ఈ పట్టుకుని ఈ మృగాన్ని, ఈ జంతువుని పట్టుకోవడానికి దాని చుట్టూ బురద జల్లుతారు. ఈ బురద జల్లేటప్పుడు ఈ జంతువు ఏం చేస్తుందంటే ఇంకా ఆ బురద వైపు వెళ్ళడానికి అది ఇష్టం ఉండదు. సస్తే చావాలి గాని బురదలోనికి వెళ్ళనని అది నిర్ణయించుకుని ఆ పట్టుకునే వేట చేసి ఆ వ్యక్తి వైపు అదలా తిరిగిపోయి అలా నిలబడిపోద్ది. నేను బురదలోనికి గాని నేను వెళ్ళను, కానీ నువ్వు నన్ను పట్టుకుంటే పట్టేసుకో గాని నేను బురదలోనికి వెళ్ళను అంటది ఆ జంతువు. హల్లెలూయా. യഹോവേ നിന്റെ കൂടാരത്തിൽ ആർപ്പാർക്കും. కీర్తనలు మనం చదువుతున్న మాట, ప్రభువా నీ మందిరములో ఎవరు నివసిస్తారు? విశుద్ధ పర్వతത്തിൽ ప్రభువా నీ పవిత్రమైన ఆ కొండలో ఎవరు నివసిస్తారు? నిష్కలంకనాయి നടന്ന് നീതി പ്രവർത്തിക്കുകയും ప్రభువా నిష్కలంకముగా నీతి క్రియలు చేస్తున్నవారు, హృదయపూర్వ సత్య సంസാരിക്കുകയും ചെയ്യുന്നവർ, హృదయపూర్వకంగా నిజమే మాట్లాడుతున్న వారు ఎవరైతే ఉన్నారు. ചില കാര്യങ്ങൾ എഫെസ്യർ 4:31 പ്രകാരം പറയുന്നു, എല്ലാ കയ്പും കോപവും ക്രോധവും കൂറ്റാരവും ദൂഷണവുമായി നിങ്ങളെ വിട്ടൊഴിഞ്ഞു പോകട്ടെ. നിങ്ങൾ തമ്മിൽ ദയയും മനസ്സിലും ഉള്ളവരായി ദൈവം ക്രിസ്തുവിൽ നിങ്ങളോട് ക്ഷമിച്ചതുപോലെ അന്യോന്യം. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయంలో మనం చూస్తున్న మాట, మీరు కోపము, క్రోధము, ఈ లోకపరమైన కొన్ని లోక సంబంధమైన అసూయలు మీలో ఏదైతే ఉన్నాయో వాటన్నిటిని విడిచిపెట్టి మీలో ప్రేమయు, జాలియు, దేవుని యొక్క ఆత్మ ఫలాలతో మీరు నింపబడి ఆయన కొరకు మీరు నింపబడుతున్నట్లయితే ఆయన మీలో గొప్ప కార్యం చేస్తాడని మనం చదువుతున్నాం అక్కడ. നിങ്ങൾ തിരിഞ്ഞ് ശിശുക്കളെ പോലെ ആയില്ലെങ്കിൽ ദൈവരാജ്യത്തിൽ കാണുവാൻ കഴിയില്ല. వాటన్నిటిని విడిచిపెట్టి మరలా మీరు శిశువుల వలె, మీరు చిన్న బిడ్డల వలె మీరు మార్చబడాలని దేవుని వాక్యం అంటుంది. లేదంటే దేవుని రాజ్యం చూడలేరు. ഇവിടെ വന്നപ്പോൾ എനിക്കൊരു കാര്യം കാണുവാൻ കഴിയുന്നു. നിഷ്കളങ്കനായ ജോജോ മോനും ആ ജൂജു മോളും തമ്മിൽ വഴക്കുണ്ടാക്കുമ്പോൾ 5 മിനിറ്റ് കഴിഞ്ഞ് ആ കുഞ്ഞ് എവിടെയെങ്കിലും പോകാൻ തുടങ്ങുമ്പോൾ വഴക്കുണ്ടാക്കും, പക്ഷെ അത് ഹൃദയത്തിൽ సూక్షిക്കുന്നില്ല, అది ఓడిచెന്ന് కట్టిపిడిക്കുകയാണ്. హల్లెలూయా. ఇక్కడ నేను వచ్చినప్పుడు ఇక్కడ ఇంట్లో చిన్నపిల్లలు ఇద్దరు ఉన్నారు కదా, జోయాష్, జూడీ వారు ఇద్దరు అటు ఇటు కొంతసేపు వారు కొట్టుకుంటారు లేదా గొడవాడతారు. కానీ 2 క్షణాలు పోగానే వారి మనసులో కొట్టుకున్నది గాని ఆ గొడవాడినది గాని వారి గుర్తుండదు. 2 నిమిషాల్లో వారు మళ్ళా కౌగిలించుకొని ప్రేమతో అటు ఇటు ఆడుకుంటూ ఉంటారు. అది నిష్కలంకమైన పిల్లల హృదయం అంటే అది దానికి అర్థం. హల్లెలూయా. శిశుക്കളെ പോലെ ആയില്ലെങ്കിൽ നിങ്ങൾക്ക് സ്വർഗ്ഗരാജ്യത്തിൽ പോകാം. మీరు మరలా శిశువుల వలె, మీరు మళ్ళా బిడ్డలుగా, చిన్న బిడ్డలుగా మారకపోతే దేవుని రాజ్యం చేరలేరు. നിങ്ങളെ ആരെങ്കിലും വേദനിപ്പിച്ചിട്ടുണ്ടെങ്കിൽ അത് മനഃപൂർവ്വമായി ക്ഷമിക്കുക. నిన్ను గత కాలములో ఎవరైనా నీకు నొప్పి కలిగించినట్లయితే వాటిని నువ్వు క్షమించకపోతే నీ జీవితంలో దేవుడు ఒక క్షమాపణ అనేది, నీ జీవితంలో కార్యం అనేది దేవుడు చెయ్యలేడు.
ചില വാക്കുകളുടെ മുന്നിൽ നീ മുറിവേറ്റിട്ടുണ്ടെങ്കിൽ ഇന്നൊന്ന് പ്രാർത്ഥിച്ചേ, കർത്താവേ ക്ഷമിപ്പാനുള്ള കൃപ എന്റെ മേൽ പകരണമേ. కొన్ని మాటలు ఎదుట నువ్వు గాయపడినట్లయితే, నీ జీవితంలో నువ్వు నొచ్చుకున్నట్లయితే వాటిని క్షమించి ముందుకెళ్ళడానికి, నీ జీవితంలో ప్రేమతో ముందుకెళ్ళడానికి నువ్వు సిద్ధం కాకపోతే ఈ రోజు ఒక నిర్ణయం తీసుకో. ప్రభువా, వాటిని నేను మర్చిపోతాను, నేను ముందుకు సాగబోతున్నాను నీ ప్రేమతో. എന്റെ പ്രസംഗം തീർന്നിട്ടില്ല കേട്ടോ. నా మాటలు నేను ఇంకా ముగించలేదు. ఇంకా ഇനി ഞാൻ ഒത്തിരി പറഞ്ഞാല് അത് സമയം ഒത്തിരി മുന്നോട്ട് പോയാൽ നിങ്ങൾക്ക് ബുദ്ധിമുട്ടാകും. ഞാൻ പറഞ്ഞ കാര്യങ്ങൾ നിങ്ങൾ ഓർക്കണമേ. ഇനി എനിക്ക് നിങ്ങളെ കാണുവാൻ കഴിയുമോ എന്നറിയത്തില്ല. എന്നാൽ ഞാൻ ഒരു കാര്യം പറയുക, പ്രിയമുള്ളവരെ, കർത്താവ് താൻ ഗംഭീരനാദത്തോടെ, പ്രധാന ദൂതന്റെ ശബ്ദത്തോടെ, ദൈവത്തിന്റെ കാളത്തോടെ മധ്യാകാശത്തിൽ വരുമ്പോൾ, ക്രിസ്തുവിൽ മരിച്ചവർ മുമ്പേ ഉയർത്തെഴുന്നേൽക്കുമ്പോൾ ആ വരവിൽ നമുക്ക് കാണണമെങ്കിൽ നമ്മൾ വിശുദ്ധരായി, നിഷ്കളങ്കരായി, പരമാർത്ഥതയോടെ ജീവിച്ചാൽ നമുക്ക് സ്വർഗത്തിൽ ചെല്ലുമ്പോ കാണാം. దేవుని బిడ్డలారా, నా మాటలు నేను ఎక్కువ చెప్పి నేను సమయం ముందుకు వెళ్ళట్లేదు, కానీ ఒక మాట మీద చెప్తాను, చాలా జాగ్రత్తగా వినండి. ప్రభు తన యొక్క బూర ధ్వనిని ఊదేటప్పుడు, ప్రధాన దూత శబ్దముతోని ఆయన మధ్యాకాశంలో మన కొరకు రెండోసారి ఆయన వచ్చేటప్పుడు నువ్వు పరిశుద్ధంగా జీవించినట్లయితే, నీ జీవితము పవిత్రమైనదిగా కాపాడబడినట్లయితే, ఆయనతో పాటు నువ్వు ఎత్తబడ్డానికి నువ్వు నేను కలిసి ఆయన సన్నిధికి వెళ్ళొచ్చు. లేదంటే నువ్వు విడవబడతావు. తల్లి, సహోదరి, సహోదరుడా, ഒരു ക്രിസ്തു ഭക്തനും മരണത്തിലും പ്രത്യാശയാ. ഹല്ലേലൂയ. ఒక క్రీస్తులో విశ్వాసం ఉంచిన ఒక భక్తుడు ఒక ఇంటికి దేవన. ഭക്തൻ മരിക്കുന്നത് പോലെ മരിക്കണമെങ്കിൽ ഭക്തൻ ജീവിക്കുന്നത് പോലെ നമുക്ക് ജീവിക്കുവാൻ ఒక സാധിക്കണം. భక్తుడు చచ్చినట్టు నువ్వు చావాలంటే, ఒక భక్తుడు మరణించినట్టు నువ్వు మరణించాలంటే, ఒక భక్తుడు జీవించినట్టు నువ్వు ഒരു జీవించాలి ముందు. ക്രിസ്തു ഭക്തന്റെ മരണത്തെ പറ്റി അയ്യോ ചത്തുപോയേ നല്ല പറയുന്നേ. പ്രൊമോട്ടഡ് ടു ഗ്ലോറി. హల్లెలూయా. ఒక క్రీస్తులో ఉన్న భక్తుడు ఆయన నిద్రించినప్పుడు ఆయన గురించి చెప్పేది, అయ్యో చనిపోయాడు, కోల్పోయామని ఎవరు చెప్పరు. ఆయన గ్లోరీ, ఆయన మహిమలోనికి చేర్చుకున్నాడని చెప్తాం మనం. హల్లెలూయా. ఆయనకి ప్రమోషన్ వచ్చిందని చెప్తాం మనం. എന്റെ യേശുപ്പച്ചൻ എന്നെ വിളിച്ചാൽ ഗ്ലോറി പ്രൊമോട്ടഡ് ടു ഗ്ലോറി എന്ന് പറയാവുള്ളൂ. నా యేసయ్య నన్ను పిలిస్తే గనక ఆయన అంటాడు, నా పేరు గ్లోరీ గనక గ్లోరీ ప్రమోటెడ్ టు గ్లోరీ అంటాడు ఆయన. అంటే మహిమ అని నా అర్థం, పేరుకు మహిమలోకి చేర్చుకోబడిందని చెప్తాడేమో యేసయ్య నా గురించి. హల్లెలూయా. ജീവിതം താൽക്കാലികമാ പ്രിയമുള്ളവരെ. నా ప్రియులారా, నీ జీవితం తాత్కాలికము, చాలా చిన్నది. വെള്ളത്തിലെ കുമിള പോലെ నీ జీవితము ఒక నీటి బుడగ వలె ఉన్నది. ഒരു ജീവിതം മാത്രം, ఒకే ఒక జీవితం నీకు. അത് നീ കർത്താവിനായി అది കൊടുക്കണം. యేసయ్య కొరకు నువ్వు ఇస్తే, ഇന്നുവരെ യേശുവിനെ ഹൃദയത്തിൽ സ്വീകരിക്കാത്ത ആരെങ്കിലും ഇവിടെ കടന്നു വന്നിട്ടുണ്ടെങ്കിൽ, പ്രാർത്ഥന ആവശ്യപ്പെടുന്നെങ്കിൽ നിങ്ങളുടെ വലതു കരങ്ങളെ ഉയർത്തിയാൽ ഞാൻ നിങ്ങൾക്ക് വേണ്ടി ఇప్పటిదాకా പ്രാർത്ഥിക്കാം. యేసయ్యను స్వీకరించకుండా ఏదో ఇష్టానుసారమైన జీవితాన్ని జీవిస్తూ, ఇప్పటిదాకా మీ జీవితాన్ని ఏదో ఒకలాగా ముందు కొనసాగించి బ్రతికేశారు. కానీ ఇప్పటికైనా యేసయ్యకు నా జీవితం పరిపూర్ణంగా సమర్పించి నేను బ్రతకాలని ఆశించిన వారు ఎవరైనా ఉన్నట్లయితే మీ చేతులు పైకెత్తండి. మీరు కొరకు నేను ఇప్పుడు ప్రార్థన చేయబోతున్నాను. ഇതുവരെ യേശുവിനെ രക്ഷകനായി സ്വീകരിക്കാത്തവർ ഒന്ന് പറഞ്ഞേ, യേശുവേ നീ എന്റെ കർത്താവാകുന്നു. యేసయ్యా, నువ్వు నా కర్తవై ఉన్నావు, నువ్వు నా రక్షకుడై ఉన్నావు. ഞങ്ങളായിരിക്കുന്ന స్థానങ്ങളിൽ ഒന്ന് എഴുന്നേറ്റ് നിൽക്കുമോ? మీరు అలా ఉంటున్న స్థలాల్లో ఆ చేతులు ఎత్తిన వారు ఒకసారి లేచి నిలబడతారా? యేശുവേ നീ എന്റെ കർത്താവാകുന്നു. యేసయ్యా, నువ్వు నా కర్తవై ఉన్నావు. ഇന്നു മുതൽ ഞാൻ യേശുവിനെ എന്റെ രക്ഷകനായി സ്വീകരിച്ചിരിക്കുന്നു. ఈ రోజు మొదలుకొని యేసయ్యను నా రక్షకుడిగా నేను అంగీకరిస్తూ ఉన్నాను. യേശുവേ നീ എന്റെ പാപങ്ങൾക്ക് വേണ്ടി മരിച്ചു മൂന്നാം നാൾ ഉയർത്തെഴുന്നേറ്റു എന്ന് ഞാൻ ഹൃദയം കൊണ്ട് വിശ്വസിക്കുന്നു. యేసయ్యా, నువ్వు నా కొరకు మూడో దినాన్న ఆయన ప్రభు నువ్వు పునరుద్ధానుడువై, ఆయన నువ్వు పరలోక రాజ్యములో ఆరోహుడు అయ్యాడు. ഈ വചനങ്ങളാൽ ദൈവം നിങ്ങളെ അനുഗ്രഹിക്കട്ടെ. ഒരു വാക്ക് നിങ്ങൾക്ക് വേണ്ടി പ്രാർത്ഥിക്കുക. ഹല്ലേലൂയ. ఒక మాట మీ కొరకు నేను ప్రార్థన చేయబోతూ ఉన్నాను. ഞങ്ങളെ അതിവാത്സല്യമായി സ്നേഹിക്കുന്ന സ്വർഗ്ഗസ്ഥ പിതാവേ, మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్న పరలోక తండ్రి, അബ്ബായെ നീ എന്നെ ഏൽപ്പിച്ച കാര്യം ഈ ജനത്തോട് ഞാൻ പറഞ്ഞപ്പ, తండ్రి నువ్వు చెప్పమన్న మాట నేను చెప్పేశాను ప్రభు ఆ ప్రజలతో. ഈ ഗ്രൗണ്ടിൽ കൂടി ആരുടെ നിത്യത നഷ്ടമാകല്ല കർത്താവേ. ఈ ప్రాంగణంలో, ఈ గ్రౌండ్ లో నిలబడుతున్న ఒక్క వ్యక్తి జీవితం కూడా నిత్య జీవాన్ని కోల్పోకూడదు నాయనా. ഇവരെ ഇനി എനിക്ക് എന്ന് കാണാമെന്നറിയില്ല. ప్రభు, వీళ్ళని నేను ఇంకెప్పుడు చూస్తానో నాకు తెలియదు గాని എന്നാൽ ഇവരെ എല്ലാവരെയും എനിക്ക് സ്വർഗത്തിൽ കാണണം ప్రభు. കർത്താവേ. కానీ వీరందరినీ నాకు పరలోక రాజ్యంలో చూడాలి. ഈ ജനത്തെ യേശുവിന്റെ നാമത്തിൽ അനുഗ്രഹിക്കുന്നു. ఈ జనాన్ని యేసయ్య నామములో వారిని మేము దీవిస్తున్నాం ప్రభు. നിത്യതയെ തടയുന്ന പാപസുഖങ്ങൾ അവരുടെ ജീവിതത്തിൽ യേശുവിന്റെ നാമത്തിൽ വിട്ടുമാറട്ടെ. నిత్యత్వానికి అడ్డుగా ఉన్న వారి జీవితంలో ప్రతి ఒక్క పాప బంధకాలు యేసు నామములో దూరమవును గాక. ജീവിത വിശുദ്ധിയോടെ
ప్రభు వారి బ్రతుకులు పరిశుద్ధతో അന്ത്യത്തോളം നിലനിൽക്കുവാൻ സഹായിക്കണമേ കർത്താവേ. అంత్యము వరకు నిలబడడానికి వారి కృపనివ్వండి. യേശുവിൻ നാമത്തിൽ തന്നെ యేసయ్య నామములో ఇది మేము అడుగుచున్నాము. ഹല്ലേലൂയ. ఆమేన్.